సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. బాహుబలి సినిమా ఎస్ఎస్ రాజమౌళి తీసిన అద్భుతం. 1-2 పార్ట్ల ద్వారా సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు రాజమౌళి. హాలీవుడ్ స్థాయిని తలపించే గ్రాఫిక్స్ ఉండడంతో ప్రేక్షకులు ఈ 2 పార్ట్లకు బ్రహ్మరథం పట్టారు. ఈ మధ్య విడుదలైన రెండో పార్ట్ అయితే ఏకంగా 10 రోజుల్లోనే 1000 కోట్లు సాధించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. అయితే బాహుబలి 1-2 పార్ట్లు రెండింటిలోనూ మనకు రోజుకో కొత్త విషయం తెలుస్తూనే ఉంది. మరి ఈసారి తెలిసిన విషయమేంటో తెలుసా? అదేనండి, ఈ సినిమాల్లో పాత్రధారులు పెట్టుకున్న తిలకధారణలు, బొట్లు. అవును, అవే. వాటి గురించే మనకు చాలా తెలుస్తుంది. శివగామి, బిజ్జల దేవుడు, అమరేంద్ర బాహుబలి, బల్లాలదేవ, దేవసేన, అవంతిక, కట్టప్ప ఇలా ఆ సినిమాలో ఉన్న పాత్రధారులు వివిధ రకాల బొట్లు పెట్టుకున్నారు కదా. అయితే చూసేందుకు బొట్లు చిన్నవే అయినా వాటిని అలా ఒక్కో క్యారెక్టర్ ను బట్టి వివిధ రకాలుగా పెట్టడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బిజ్జల దేవ త్రిశూలం. బిజ్జల దేవ క్యారెక్టర్ చేసిన నాజర్ బాహుబలి సినిమాలో త్రిశూలం బొట్టు పెట్టుకుంటాడు. ఎందుకంటే మనుషుల్లో ఉండే 3 గుణాలైన తత్వ, రజో, తామస గుణాల్లో 3వదైన తామస గుణాన్ని బిజ్జల దేవుడు ప్రతిబింబిస్తాడు. ఆ గుణం అంటే అసమతుల్యత, రోగం, గందరగోళం, తొందరపాటు, మోసం, అసూయ, ద్వేషం వంటి వ్యక్తిత్వాలను ప్రతిబింబిస్తుంది. అందుకే ఆ గుణాన్ని ప్రతిబింబిస్తుందనే త్రిశూలం బొట్టును బిజ్జల దేవుడికి పెట్టారు. శివగామి పూర్తి చంద్రుడు. శివగామి క్యారెక్టర్ చేసిన రమ్యకృష్ణ నుదుటిపై పూర్తి చంద్రుడిని ప్రతిబింబించేలా బొట్టు పెట్టుకుంటుంది. ఎందుకంటే అది ఆమె ధైర్యానికి, సాహసోపేత నిర్ణయాలకు, భద్రతకు, ఆప్యాయతకు, అనురాగానికి, ప్రేమకు నిదర్శనం. కనుకనే దాన్ని ప్రతిబింబించేలా ఆమె ఆ బొట్టు పెట్టుకుంటుంది. అమరేంద్ర బాహుబలి సగం చంద్రుడు. బాహుబలిలో అమరేంద్ర బాహుబలిగా చేసిన ప్రభాస్ సగం చంద్రుడి బొట్టు పెట్టుకుంటాడు. దీనికి అర్థం ఏమిటంటే శివగామి వంటి వ్యక్తిత్వంతో పాటు ఈ బొట్టు పెట్టుకున్న వారికి ఇంకా కొన్ని లక్షణాలుంటాయి. వీరు ప్రజల పట్ల కరుణ చూపిస్తారు, జాలిగుండె కలవారై ఉంటారు, చాలా ప్రశాంతమైన మనస్సుతో ఉంటారు. అందుకే అలా సగం చంద్రుడు బొట్టు పెట్టుకుంటాడు ప్రభాస్. మగధీర సినిమాలో రామ్ చరణ్ తేజ్ కూడా ఇలాంటి బొట్టునే ధరించడాన్ని మనం చూడవచ్చు. దేవసేన క్యారెక్టర్ చేసిన అనుష్క పెట్టుకునే బొట్టుకు అర్థం ఏమిటంటే లింగ వివక్ష చూపరాదని, ఆడ మగ ఇద్దరు సమానమే అని. అందుకే ఆమె ఆ బొట్టు పెట్టుకుంటుంది. ఆ బొట్టును కూడా ఆడ మగ 2 సింబల్స్ కలిపి తయారు చేయడం విశేషం. పల్లాలదేవ పాత్ర చేసిన రానా సూర్యుని బొట్టు పెట్టుకుంటాడు. దీని అర్థం ఏమిటంటే ఎన్ని కోట్ల సంవత్సరాలైనా సూర్యుడు ఒకేలా ఉంటాడు, మారడు. అలాగే బల్లాలుడు ఎప్పటికీ అదే బలం, రాజసం కలిగి ఉంటాడు అని అర్థం వచ్చేట్టు ఆ బొట్టు పెట్టారు. మహేంద్ర బాహుబలి. శివుడిగా మహేంద్ర బాహుబలిగా పాత్ర వేసిన ప్రభాస్ శంకువులో చిక్కుకున్న పాము బొట్టు పెట్టుకుంటాడు. దీని అర్థం ఏమిటంటే ఇలా బొట్టు పెట్టుకున్న వారు ప్రేమతో ఉంటారట, మిక్కిలి బలం కలిగి అందరినీ శాసించే వారై ఉంటారట. అందుకే ఈ బొట్టు పెట్టారు. కట్టప్ప బొట్టుకు అర్థం ఏమిటంటే ఆ గుర్తు బానిసత్వానికి చిహ్నం, నిస్సహాయతకు సంకేతం. అందుకే అతనికి ఆ బొట్టు పెట్టారు. అవంతిక పెట్టుకునే బొట్టు ప్రతీకారం కోసం ఆమె ఒక ఆయుధంగా మారిందని అర్థం. ఓసారి ఇంటర్వ్యూలో ఈ బొట్ల గురించి రమా రాజమౌళి గారు మాట్లాడారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.